హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో పచ్చిరొయ్యల కూర అయితే చేయబోతున్నానండి. చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో. రెస్టారెంట్ స్టైల్ అనగానే మీరు కంగారు పడకండి. రెస్టారెంట్లో స్టైల్ అనేసరికి జీడిపప్పు పేస్ట్ వేస్తారండి వాళ్ళు. మంచి టేస్టీగా ఉంటుంది. మరి జీడిపప్పు ఎక్కువ రేటు మేము వేసుకోలేము ఎలా అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోలో అయితే నేను జీడిపప్పు కాకుండా ఏమి యాడ్ చేస్తే మనకి అంత టేస్టీగా అంత క్రీమీగా వస్తుంది అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు అందరికి నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడైతే మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడైతే మనం పొయ్యి మీద బాండీ పెట్టుకుని మనకి సరిపడా మీ ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే 6 మెంబర్కి సరిపడా తీస్తున్నాను. ఇది 2 యాలక్కాయలు, 1 లవంగ, చిన్న దాల్చిన చెక్క వేసానండి, 1 స్పూన్ ధనియాలు వేసాను. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర అండి. ఈ జీలకర్ర కూడా కొద్దిగా వేగంగానే వెంటనే మనం గసగసాలు అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. గసగసాలు కూడా ఎక్కువసేపు అవసరం లేదండి, కొద్దిగా ఇలా ఉంటే చూడండి చిటపటలాడతాయి. అప్పుడు మనం అయితే తీసేసుకుని వేరే ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఇందులో 2 స్పూన్ల వేయించిన నువ్వులు యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్ల నువ్వులు, 3 ఎల్లుల్లిపాయ రబ్బలు, చిన్న అల్లం ముక్క అండి. ఇందులో ఈ మసాలాలో నేను నువ్వులు యాడ్ చేశాను కదా, ఈ నువ్వులు వేయటం వల్ల మంచి క్రీమీగా ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. నువ్వులు కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది. నువ్వులు వేసుకోం మేము అనుకున్న వాళ్ళు పల్లీలు 1 స్పూన్ పల్లీలు వేసుకోవచ్చండి. పల్లీల సైజు పెద్దవి కాబట్టి 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మనం నువ్వులు అయితే 2 స్పూన్లు. ఇది చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ లేదు గ్రేవీ కర్రీస్ దేనికైనా సరే ఇలాగా నువ్వులు కానీ పల్లీలు కానీ యాడ్ చేసుకోవటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ ఇంకా క్రీమీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనం మన రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. పొయ్యి మీద బాండీ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ అయితే ఇందులో వేసుకోవాలండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సన్నగా తరగాలండి. అప్పుడు బాగా ఏగి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా ఇవి కలిసి మంచిగా థిక్ గ్రేవీ అయితే వస్తుందండి. ఇప్పుడైతే ప్లేట్ మూత పెట్టుకుని కొద్దిగా ఏగనిద్దామండి. ప్లేట్ మూత తీసుకుని చూడండి కొంచెం ఏగినాయి కదా, మరి కొద్దిసేపు ఏగనిద్దాం. మళ్ళీ ప్లేట్ మూత పెట్టుకుంటే ఇప్పుడు ప్లేట్ మూత తీసి చూద్దాండి. ఇప్పుడు ఏగినాయి కదండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా. ఇప్పుడైతే మనం ఇందులో ఉప్పు, కారము మనకు సరిపడంత కారం, ఉప్పు ఇందులో యాడ్ చేసుకుందాం అండి. ఈ నూనెలో కొద్దిగా ఏగితే బాగుంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అది చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఇప్పుడు ఇదైతే దీంట్లో యాడ్ చేసేద్దామండి. ఈ మసాలా కూడా కొద్దిగా మనం ఏగనివ్వాలి. ఆల్రెడీ ఇవి మనం అన్ని వేపుకున్నాయి కాబట్టి ఎక్కువగా ఏగాల్సిన పని ఉండదండి. ఇవి కొంచెం వేగితే సరిపోతుంది. దీంట్లో పచ్చివాసన లేకోకుండా మంచి టేస్టీగా ఉంటుంది. ముందుగా వేపుకోవడం వల్ల క్రీమీగా కూడా వస్తుంది. మనం ఈ నువ్వులు ఎప్పుడైతే యాడ్ చేసామో చూడండి, ఇది నేను కిలో పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. కిలో రొయ్యలకి మనం తీసుకున్న కొద్దిగా 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గసగసాలు. కానీ చూసారు ఎంత గ్రేవీ వచ్చిందో. ఇవి మనం కొంచెం అటు ఇటు కలుపుకొని ప్లేట్ మూత పెట్టుకుని ఇక నుంచి మనం దగ్గరుండి అడుగు మాడిపోకుండా కలుపుకోవాలండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ప్లేట్ మూత తీసి చూద్దామండి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది కదా బయటికి, ఇవి వదిలేస్తుంది. రొయ్యల్లో వాటర్ అంతా వదిలిన తర్వాత చూడండి రొయ్యలు అయితే ఈ వాటర్తోనే సగం వరకు ఉడికిపోయిద్దండి. మనకి ఎక్కువ వాటర్ అయితే ఏం పట్టదు. మళ్ళీ మనం ప్లేట్ మూత పెట్టుకుందాం. ఇంకొద్దిసేపు ఉడకనిద్దామండి. ఇప్పుడు ప్లేట్ మూత తీసి చూడండి ఆల్మోస్ట్ ఇవి 70% ఉడికిపోయినాయండి ఈ రొయ్యల వాటర్లోనే. ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని సరిపోద్దని, మరీ ఎక్కువ అవసరం ఉండదు. కొద్దిగా అయితే యాడ్ చేద్దాం దీంట్లో వాటర్. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించుకుందాం. ఇప్పుడు మన కూర అయితే దగ్గర పడింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న
కొత్తిమీర అయితే దీంట్లో యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం అలా నిదానంగా ఉడికించడం వల్ల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా కొద్దిసేపు అలా వదిలేసామంటే ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది. అందులో వాటర్ అంతా ఇంకిపోయి చూడండి ఎంత క్రీమీగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మన పచ్చిరొయ్యల కూర. అంతేనండి, ఇలాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్స్ట్రా క్రీమీగా ఉండే మన పచ్చిరొయ్యల కూర అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.